పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు. ఇవాళ కడప కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు న్యాయవాదులు. బెయిల్ వస్తుందేమోనని మరో కేసులో పల్నాడు జిల్లాకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ఇవాళ పోసానిని కలిసేందుకు చట్ట ప్రకారం ములాఖత్ పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వారు కలవకుండానే నరసరావుపేటకు తరలించారు పోలీసులు. కాసేపట్లో నరసరావుపేట పిఎస్ కు చేరుకోనున్నారు పోసాని. నరసరావుపేట పిఎస్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సురేందర్. మరి కాసేపట్లోనే పోసాని కృష్ణమురళిని అక్కడికి తరలించబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సురేందర్, చెప్పండి, ఎన్ని గంటలకి నరసరావుపేట చేరుకునే అవకాశం ఉంది? ఇక్కడ రిజిస్టర్ చేసిన కేసు వివరాలు ఏంటి సురేందర్? మరికొద్ది సేపట్లో సినీ నటు పోసాని కృష్ణమురళిని నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురాబోతున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీకి సంబంధించిన నేత కిరణ్ ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కంప్లైంట్ చేశారు. ఆ నేపథ్యంలో ఆయన్ని ఇప్పటికే రాజంపేట సబ్ జైల్లో పోసాని ఉన్నారు. గతంలో జనసేనకు సంబంధించిన ఒక నేత అక్కడ కంప్లైంట్ పెట్టడంతో ఆయన్ని అక్కడ అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలు తరలించిన పరిస్థితి. ఆయన 14 రోజులు రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు పీటీ వారెంట్ అంటే నరసరావుపేటకు సంబంధించిన కేసులో పీటీ వారెంట్ దాఖలు చేయడంతో అక్కడ రాజంపేట సబ్ జైలు నుంచి మళ్ళీ పోసాని కృష్ణమురళి నరసరావుపేట పోలీస్ స్టేషన్ తీసుకురాబోతున్నారు. అక్కడి నుంచి నరసరావుపేట పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కల్పిస్తుంది. మొత్తం ఉదాంతం చూస్తే కనుక పోసాని కృష్ణమురళిని కావాలని కూటమి ప్రభుత్వం వివిధ కేసులు ఇరికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని తీసుకొని దాదాపు 30 ప్రదేశాల్లో ఫిర్యాదులు అయితే చేశారు టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి నేతలు. దాంట్లో దాదాపు 16 కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదైన పరిస్థితి. శ్రీకాకుళం నుంచి మొదలుకొని అనంతపురం వరకు కూడా అనేక చోట్ల దాదాపు 16 కేసులు నమోదైన పరిస్థితి. ఇప్పటికే ఆ కడపకు సంబంధించి కేసులు ఆయన రిమాండ్లో ఉన్నారు 14 రోజులు. ఇప్పుడు నరసరావుపేట సంబంధించిన కేసులో ఇక్కడికి రాబోతున్నారు. దీని తర్వాత ఇటు పాతపట్నం కానీ, అనంతపురం కానీ, తర్వాత పుత్తూరు కానీ ఇటువంటి కేసులు, విజయవాడ ఇటువంటి చోట్ల అనేక చోట్ల కేసులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పీటీ వారెంట్లు వేసే సూచనలో కూడా పోలీసులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పరిస్థితి మొత్తం 16 కేసులు నమోదయ్యాయి, నమోదు చేయబోతున్నాం అంటూ కూడా ఒక ప్రచారం పెద్ద ఎత్తున పెడుతున్నారు. ఆ తర్వాత మెల్లగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి చూసాం. రాజంపేట జైలుకి తరలించినప్పుడే మొత్తం 16 కేసులు పెట్టబోతున్నాం అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు అనుకున్నట్టుగానే అన్ని కేసులు పెట్టారు. దట్టు బెయిల్ పిటిషన్ కరెక్ట్గా మూవ్ చేసే టైంకి మరొక కేసుపై నరసరావుపేట తరలిస్తున్నారు. ఎస్ బిందు, అంటే ఇది చాలా ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులని నమోదు చేసినట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎవరైతే ప్రతిపక్షానికి, అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షం ఉందో దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి, నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి, వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలు చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిని టార్గెట్ చేసి ఈ కేసులు పెట్టి మిగతా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని ఒక ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఒక కేసులో విరిగించి జైల్లో పెట్టాలనే ఉద్దేశం అయితే దీంట్లో కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకే అంశానికి సంబంధించి ఒకే విధమైన కేసులు నమోదైతే కనుక ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో జరగాలి, ఇవన్నీ విచారణ జరగాలి, ఒకే స్టేషన్ సంబంధించి ఉండాలనేది కూడా కోర్టు చెప్తున్నప్పటికీ కూడా వివిధ ప్రాంతాల్లో ఇటువంటి కేసులు నమోదు చేసి ఇవన్నీ కేసులు మనం చూస్తే పోసాని కృష్ణమురళి మీద నమోదైన కేసులన్నీ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో చంద్రబాబు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, వీళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు పోసాని కృష్ణమురళి చేశాడు, ఈ దీంట్లో మా మనసు గాయపడింది, మనోవేదనకు గురయ్యాము, ఇటువంటి కేసులు తప్ప మిగతా అంశాలు ఎక్కడా కూడా కనబడిన పరిస్థితి ఉంది. ఓన్లీ ఈ కేసుల మీద ఇతర అంశాలు ఎక్కడా కూడా కనబడట్లేదు. రెండోది, పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం క్షీణించి ఉంది. ఇప్పటికీ ఆయన గుండెకి స్టంట్ వేయించుకున్నారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినా కానీ ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులు ఆయన వేధిస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క ఈరోజు కడప కోర్టులో దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు నమోదు చేస్తున్న నేపథ్యం, ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ నమోదు చేస్తున్నారో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఒక ఉద్దేశంతో ఉండడంతో ఖచ్చితంగా మళ్ళీ పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్ వేసి ఆయన అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి నరసరావుపేట తరలించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక కేసులో బెయిల్ పిటిషన్ బెయిల్ వస్తుంది అని ముందే ఊహిస్తే ఇంకో కేసు నమోదు చేయడం, దాని నుంచి ఇంకో స్టేషన్కి అట్లా తరలించే పని చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా ఉన్నదనేది మాత్రం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఓన్లీ ఎవరైతే నాయకులు ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఇతర ఓకే సురేంద్ర, రైట్. నరసరావుపేట మరి కాసేపట్లోనే తీసుకెళ్లబోతున్నారు పోలీసులు పోసాని కృష్ణమురళిని. అప్డేట్స్ చూసాం.